పొద్దున ఒక అతను కామెంట్ పెట్టాడు, డల్లాస్ వీడియో చేస్తే అమెరికా గురించి మీరు జై శ్రీరామ్ అంటారు, మిమ్మల్ని మెడబెట్టి బయటికి గెంటుతారు, మీరు ఏదో అనుకుంటున్నారని. నన్నెవరు మెడబెట్టి గెంటేది? రాముడే చూసుకుంటాడని. జై శ్రీరామ్ అంటే ఈయనకు వచ్చిన నష్టం ఏంటి? మన హిందువులు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే, వేరే దేశం వెళ్ళినప్పుడు డల్లాస్ వీడియో చేయడానికి కారణం, వేరే దేశం వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి తప్ప అనవసరంగా గొడవల్లోకి వెళ్ళొద్దు, వీసాలు క్యాన్సిల్ చేసుకోవద్దు, మీ వల్ల పక్కనున్న ఇండియన్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది, అందుకని జాగ్రత్తగా ఉండండి అని చేసేట. నేను జై శ్రీరామ్ అంటే నన్ను మెడపెట్టుకు తోస్తట. ఎవడు తోసేవాడు? ఎవరు తోసేవాళ్ళు నన్ను? అంత సీన్ లేదు అక్కడ. అర్థమైందా? దేవుడి పేరు చెప్తే తోసేదేంటి? మెడబెట్టి పళ్ళు రాలుతాయి. అలా పనులు అన్న వాళ్ళకి లేకపోతే తోస్తామన్న వాళ్ళకి కూడా. అది ఏ హిందువైనా ఫస్ట్ మాట్లాడేది దేవుడి గురించి. అది తెలియదు అనుకుంటా అతనికి. దయచేసి తప్పుగా అయితే నేను అనలేదు, తను మాట్లాడితే మాత్రం ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. అర్థమవుతుందా? జై శ్రీరామ్ అంటే మెడలు పెట్టి తోయటాలు, ఇంకోటంటే ఇంకోటి చేయటాలు, ఇలాంటివన్నీ కుదరవు. జై శ్రీరామ్ అని ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అన్నారు. రామ మందిరం ఎలా నిర్మించుకున్నామో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా హిందువుల గురించి మాట్లాడితే ఏం చేయాలి? ముక్కులు కోస్తారు. అది పరిస్థితి. అర్థమైందా? కామెంట్ పెట్టేటప్పుడు నిన్ను మెడపెట్టి తోస్తారు, లేకపోతే కళ్ళు తీస్తారు, ఇట్లాంటి పిచ్చి డైలాగులు పిచ్చి కామెంట్లు పెట్టద్దు. ఆ కామెంట్ నాకు నిమిషం పట్టదు డిలీట్ చేయడానికి. కానీ జై శ్రీరామ్ అంటే తీసేసేది ఏంటి? మెడపెట్టి తోసేది ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కామెంట్లు పెట్టేటప్పుడు, ఎవరికి పెడుతున్నామా ఏంటని. అర్థమైందా?